హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను మీ పూర్ణిమ. వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ పూర్ణిమ వ్లాగ్స్. ఏంటి నా వెనక ఏవేవో ఉన్నాయి అనుకుంటున్నారా? పెద్ద పెద్ద చెట్లు, ఏదో ఇల్లు. ఇక్కడ ఒంగోలు దగ్గర నల్లూరి గార్డెన్ రిసార్ట్కి వచ్చామండి. నాతో పాటు మీరు కూడా ఈ గార్డెన్ అంతా తిరిగి చూసేయండి ఒకసారి. మేము రిసార్ట్కి ఎర్లీ మార్నింగ్ స్టార్ట్ అయిపోయాము. 7:30 నుంచి ఓపెన్ అవుతుంది రిసార్ట్. ఇంకా మంచు పడుతూనే ఉంది. I know you told your friend you're not okay, and tell me what's wrong and why you never said you felt that way. And guess you're trying to stay strong and fake a smile until I look away. But I've known you too long, it hurts to watch your blue eyes fade to gray as you fade away, as you fade away. Yeah, I'm about to fade away, cause every time I wake up I feel like it's Monday. Something's going wrong with all the chemicals up in my brain. All of a sudden I don't look at anything the same way. Gotta build up of my thoughts sitting in an ashtray. I'm sorry that I'm so inconvenient, okay. Just let me be me and I'll stay out. రకరకాల రంగులు వేసి చక్కగా పెట్టారు కదా, భలే ఉంది కదా అండి. ఇప్పుడు మేము కార్ పార్కింగ్ కోసం లోపలికి వచ్చేసామన్నమాట. ఇతనే మా ఫోటోగ్రాఫర్ అండి, ఓంకర్, మా జూనియర్ కూడా. పాపకి ఫోటోషూట్ కోసం వచ్చాము ఇక్కడికి. పాప బర్త్డే అప్పుడు తీద్దాం అనుకున్న షూట్ అండి. అప్పుడు కొద్దిగా తీశారు, తర్వాత కరోనా వల్ల కొద్దిగా పోస్ట్పోన్ అయిపోయింది. మ్యారేజ్ సీజన్ ఇలా బిజీ అవ్వడం వల్ల ఇప్పుడు కుదిరిందనమాట మళ్ళా. కూర్చొని నవ్వమ్మ ఫోటో తీస్తాను అంటే అస్సలు నవ్వలేదు, తిరుగుతూనే ఉంది అటు ఇటు. స్టిల్గా కూర్చోదండి. ఇలా తిరుగుతూనే ఉందన్నమాట. ఇప్పుడు తను ఆ చైర్ లిఫ్ట్ చేయాలని ట్రై చేస్తోంది. పాపం రాకపోయేటప్పటికి మా హస్బెండ్ వచ్చి హెల్ప్ చేశారండి. ఎలా పట్టుకోవాలో చూపిస్తే అలా పట్టుకొని నిల్చుంది. నేను కొన్ని ఫొటోస్ తీసాను అనమాట. పక్కన ఫోటోగ్రాఫర్ తీస్తూ ఉన్నారు వాళ్ళ క్యామ్లో. ఇవి నేను తీసిన ఫొటోస్ అనమాట. చూడండి ఎలా ఆడుకుంటుందో. ఎందుకో కానీ ఆ రోజు బెలూన్ చూస్తే చాలా భయపడిందండి. డౌన్ డౌన్ అంటూ తిరుగుతుంది దాన్ని పట్టుకోకుండా. పక్కన పెట్టేస్తే చూసి కాకెత్తికి వెళ్ళిపోయిందని యాక్షన్ చేసి చూపిస్తుంది. అక్కడ ఉసిరి చెట్లు, సపోటా చెట్లు, ఇలా చాలా చాలా చెట్లు ఉన్నాయండి. ఒక ఉసిరికాయ తీసిస్తే అది నా నోట్లో పెట్టాలని చూస్తుంది.
అది నాకు తినిపిస్తుంది అన్నమాట. అమ్మకు ముద్దు పెట్టమ్మా అన్నా కూడా అది తినిపిస్తూ ఉంది. ఇక మేముంటే పాప కూర్చోవట్లేదు, నవ్వట్లేదు అనేసి, కాన్సన్ట్రేట్ చేయట్లేదు అనేసి మమ్మల్ని పంపించేశారండి ఫోటోగ్రాఫర్. వాళ్ళే తీసుకుంటున్నారు, మేము దూరంగా కూర్చున్నాం అన్నమాట. ఇప్పుడు మనం ఇదంతా తిరుగుదాం ఒకసారి, గార్డెన్ మొత్తం ఒకసారి టూర్ వేద్దాము. ఇక్కడ హట్లా కనిపిస్తుంది కదా అండి, రూమ్స్ అలా ఉంటాయి కొన్ని రూమ్స్. ఇక్కడ ఏమో రైన్ డ్యాన్స్ది అన్నమాట అది. ఇప్పుడు మనకు కనిపిస్తుంది ఇంకొక రకం రూమ్స్. ఇక్కడ అంతా మామిడి చెట్లు, సపోటా చెట్లు, ఉసిరి చెట్లు ఇవన్నీ ఉన్నాయన్నమాట. అక్కడ దూరంగా మా ఫోటోగ్రాఫర్ వాళ్ళు పాపకు ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారండి. ఈ గ్యాప్లో నేను ఇక్కడ మొత్తం తిరిగాను అనమాట. ఇది మనకు కనిపించే ఇంకొక రకం రూమ్స్. అక్కడ మనకేవో ఫొటోస్ లాగా కనిపిస్తున్నాయి, ఒకసారి చూద్దాం రండి. ఇక్కడ గార్డెన్స్, ఏరియల్ వ్యూ అండ్ ఇక్కడ ఒక ఫంక్షన్ హాల్ కూడా ఉందండి. ఆ ఫంక్షన్ హాల్ వ్యూ లోపల సీటింగ్ ఎలా ఉంటుంది, ఏరియల్ వ్యూ, నైట్ వ్యూ, రైన్ డ్యాన్స్ తీర్చున్నారు. ఇంకొకటి ఇక్కడ సెట్టింగ్ లాగా ఉందండి, అది నేను మీకు చూపిస్తాను. అక్కడ అది కూడా ఉంది ఇక్కడ ఫోటో. ఇది ఏరియల్ వ్యూ అన్నమాట. ఇది ఒక ఆర్చ్లా పెట్టున్నారు. ఈ పక్కనే మనకి స్విమ్మింగ్ పూల్ లాగా కూడా ఉందండి. ఒక చిన్నది ఉంది, ఇంకొంచెం పెద్దదిగా కూడా ఉంది. ఇక్కడ అంతా చెట్లు చూడండి ఒకసారి, సపోటా చెట్లు. ఇది చిన్న పూల అండి, చాలా హైట్ తక్కువ ఉంది. ఇది దీని మీద కొంచెం పెద్దగా ఉంది. అక్కడ మనకి ఎద్దుల బండి కూడా కనిపిస్తుంది. కపుల్ షూట్ వాళ్ళకి థీమ్ ఫోటోషూట్కి ఉపయోగపడుతుంది. తులసి కోటలు కూడా పెట్టున్నారండి. ఇంకా ఆ రోజు అయితే చాలా ఫోటోషూట్స్ జరుగుతున్నాయి. 7-8 మెంబర్స్ దాకా కెమెరాస్ పట్టుకొని తిరుగుతూ ఉన్నారు కెమెరామెన్స్. కపుల్ షూట్కి వచ్చేవాళ్ళు, ఇలాగా బేబీ షూట్స్ ఇలా అన్నీ ఉంటాయండి. మా ఫోటోగ్రాఫర్ వాళ్ళు దూరంగా అక్కడ ఫొటోస్ తీసుకుంటూ ఉన్నారు.
ఇక్కడ అమ్మ నాన్న శ్రీ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నారండి. ఈ రిసార్ట్ మొత్తం చెట్లు అవి ఇలా రకరకాల షేప్స్లో పెట్టున్నారనమాట. ఇది రెయిన్ డ్యాన్స్ది. ఇక్కడ మనకు కనిపించేది ఒక మినీ ఐలాండ్ లాగా పెట్టున్నారండి. అక్కడ ఏదో వాళ్ళు వర్క్ చేస్తున్నారు. చుట్టూ వాటర్ ఉండి మిడిల్లో ఒక చిన్న ల్యాండ్ లాగా వేసున్నారనమాట. దానికి వెళ్ళడానికి ఇలా అటు ఇటు ఇలా పెట్టున్నారు స్టెప్స్ లాగా. అక్కడ మనకి దూరంగా కనిపించేది ఫంక్షన్ హాల్ అండి. ఇది ఒక సెట్టింగ్, ఇందాక మనకి ఫోటోలో కనిపించింది కదా. ఇక్కడ ఎవరో కపుల్ ఫోటోషూట్ కూడా జరుగుతుంది. చుట్టూ వాటర్ ఉన్నాయన్నమాట. లోపలికి వెళ్ళడానికి ఇలా దారిలాగా ఇచ్చున్నారు, స్టెప్స్ బ్రిడ్జ్ లాగా. ఇది ఫంక్షన్ హాల్ అండి. ఇక్కడ 2 ఎద్దులు కూడా ఉన్నాయి బొమ్మలు. మా పాపకు ఆ సైజులో కనిపించేవన్నీ ఆవులేనండి. ఆవా ఆవా అంటూ ఉంటుంది. అండ్ ఇది చూడండి, వాట్ మనీ కెనాట్ బై అస్ అని. ఆవుల్ని చూసిందంటే దా అని పిలుస్తుంది. ఇంకా దానికి అరటిపండు పెట్టి పంపించాల్సిందే ఇంట్లో. ఇది ఫంక్షన్ హాల్ అండి. అమ్మ నాన్న పాప ఫోటో తీసుకుంటున్నారు. ఏం వెతుకుతున్నారు అమ్మలు? నాన్న పాకెట్లో కార్డ్స్ ఉంటే అవి కావాలని అడుగుతుంది, వెతుకుతుంది అన్నమాట. అవి ఇస్తే గమ్మగా కూర్చుంటుంది. ఇది ఒక రకమైన మందార చెట్టు అండి, బాగుంది కదా. ఇది చూడండి, ఒక ఐరన్ రాడ్ని ఇలా చెట్టులాగా వంచారు. దానికి కమ్ములు అవి వెల్డింగ్ చేసి వాటికి ఇలా ఖాళీ బాటిల్స్ని పెట్టారనమాట. చాలా బాగుంది కదా చూడడానికి. ఆఫ్టర్నూన్ అయిపోయింది, లంచ్ కోసం కేఫ్కి వెళ్తున్నామండి. ఇలా మనం కేఫ్కి వెళ్ళే దగ్గర ఆర్చ్ లాగా కూడా ఇలా వేస్తున్నారు. ఒక ఐరన్ రాడ్కి కమ్ములు వెల్డింగ్ చేసేసి మొత్తం బాటిల్స్ అవి పెట్టేస్తున్నారు. అండ్ చుట్టూ అంతా చెట్లు రకరకాలుగా వేస్తున్నారండి, రకరకాల షేపుల్లో. అక్కడ ఏదో సెట్టింగ్ ఉంది, చూద్దాం రండి. కపుల్ షూట్స్ వాళ్ళ కోసం అనుకుంటాను. ఇక్కడ కూడా ఇంకా సెట్టింగ్స్ ఉన్నాయి. ఇది చూసారా, మనం ఇంట్లో గిన్నెలు కడిగి బోర్లు ఇచ్చుకునేదన్నమాట. దాంట్లో రాళ్ళు వేసేసి దానికో లైట్ పెట్టేశారు. ఇదేమో ఒక చెట్టు మొదల అండి, తాటి చెట్టు, టెంకాయ చెట్టు మొదలతో వాటికి రాళ్ళు పెట్టేసి ఇలా పెట్టేశారు. బాగుంది కదా యూసేజ్.
అక్కడ దూరంగా 2 ఏనుగులు బొమ్మలు ఉన్నాయండి. చెక్క మొదళ్లతో చూడండి ఎలా పెట్టున్నారో, రాక్ గార్డెన్ అనేసి. ఎవరైనా కేఫ్ స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి ఇవన్నీ ఒక మంచి ఐడియాస్ కదా. మీల్స్ చేసేసి బయటకు వచ్చి ఒక పక్కన కూర్చున్నాము. అక్కడ ఇవి కనపడ్డాయి. రాళ్ళకి ఇలా కలర్ కలర్గా రంగులు వేసేసి వాటి మీద బొమ్మలు వేస్తున్నారు. ఎమోజీస్ లాగా పెట్టున్నారు. బాగుంది కదా. అలానే రాళ్ళకి మధ్యలో హోల్ చేసి ఇలా పైప్స్తో పెట్టేస్తున్నారండి ఇలా పైదాకా. ఇది చూడండి, అసలు ఎవరైనా తక్కువ స్పేస్లో ఎక్కువ మొక్కలు వేసుకునే వాళ్ళకి చాలా బాగా యూజ్ అవుతుంది. ఒక రాడ్కి మొత్తం ఇలా పూల కుండీలు పెట్టేశారు, ఒకదాని పైన ఒకటి వెయిట్ బేస్తో. కింద దాని సపోర్ట్తో పైవి నిలుస్తున్నాయి అన్నమాట. ఇది ఇంకో రకంగా ఇలా పెట్టున్నారు. ఇక్కడ ఇలాంటి షేప్స్ చాలా బాగున్నాయండి. వాళ్ళు అక్కడ చిన్న కాట్ లాంటి దాని మీద ఎక్కించాలని చూస్తున్నారు, కానీ తనేమో ఎక్కట్లేదు. ఇక ఫైనల్లీ ఇలా కాదు అని చెప్పి శ్రీని కూడా పంపించేశారనమాట.
పక్కన చెట్లలో దాంకొని కూర్చున్నామండి. కేక్ స్మాష్కి కేక్ పెట్టేశారనమాట. చక్కగా ఎంజాయ్ చేస్తుంది కేక్ని. నీట్గా చాక్తో కట్ చేసుకొని దాని చేత్తో తీసుకొని తింటుంది. అబ్బా అది రావట్లేదా? 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 ఏదో మార్చుంటాడు. కొంచెం దగ్గరికి తీసుకెళ్దామండి కెమెరాని, ఇంకా ఎలా తింటుందో చూడడం కోసం. తక్కువ 1/2 పెట్టాలి. 1/2 అందరినీ పిలుస్తుంది చూడడానికి. ఇంకా ఇప్పుడైతే ఓన్లీ క్రీమ్ వరకే టచ్ చేసిందండి. ఇంతకుముందు ఫస్ట్ బర్త్డే అయ్యాక తీసామన్నమాట. అయిన వెంటనే అప్పుడైతే ఆల్మోస్ట్ 3/4 కేక్ మొత్తం స్మాష్ చేసేసింది అనమాట. కానీ అది నైట్ టైం చీకటి పడిపోవడం వల్ల నేను మళ్ళీ తీపిద్దాము అనే ఉద్దేశంతో మళ్ళీ తీయించాను. తను తిన్నంత వరకు తినేసాక ఇంకా అయిపోయిందని లేసి వెళ్ళిపోతుంది. శ్రీ ఏమో తీసుకొచ్చి కూర్చోబెడుతున్నారు, మళ్ళీ వెనకాలే లేసి వెళ్ళిపోతుంది శ్రీ వెనకాలే. ఇలా పాపం చాలాసేపు తిప్పారండి కూర్చోబెట్టడం, తను లేచి వెళ్ళిపోవడం, కూర్చోబెట్టడం, లేచి వెళ్ళిపోవడం. నేను మీకు ఆ ఫొటోస్ అన్నీ ఆల్బమ్ వచ్చాక షేర్ చేస్తాను.
ఇక్కడ వస్తే కిడ్స్ ప్లే గ్రౌండ్ కనపడిందండి. ఇక్కడ కొంతసేపు స్పెండ్ చేసాము. అమ్మ వెళ్తుంది లోపల చూడటానికి. ఉయ్యాల చూసి అమ్మ కూర్చుంది అనమాట. అమ్మ వాళ్ళలో పాపను కూర్చోబెట్టాము. ఇటు పరిగెట్టు అట్లనే కూడా అటు ఇటు పరిగెడుతూ చాలాసేపు ఆడుకుందండి. స్లైడర్ ఎక్కిద్దామని పైకి తీసుకెళ్లారు. ఒకటే భయపడుతుంది అనేసి తను కూడా కూర్చున్నారనమాట. ఇలాంటి ప్లే గ్రౌండ్స్ చూస్తే మనం కూడా పిల్లలం అయిపోతాం కదా అండి. ఇక్కడ కూడా కొన్ని ఫొటోస్ తీసాక ఇంకా రిటర్న్ అయిపోయాం అన్నమాట. మీ ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎవరికైనా ఫోటోషూట్ ప్లాన్ ఉంటే ఈ వీడియో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. చూసారు కదా ఫ్రెండ్స్, నల్లూరి గార్డెన్ రిసార్ట్. మళ్ళీ ఇంకో వీడియోలో మీ అందరినీ కలుస్తాను. అంతవరకు నమస్కారం.